హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి, డయాబెటీస్ వారికి కూడా చాలా మంచివి. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించి బలాన్ని పెంచే ఈ రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1.5 కప్పు రాగులు తీసుకుంటున్నాను. అందులోనే 1/2 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మరొక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని 1-2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత పప్పు, రాగులు చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టడానికి ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు అటుకులు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పు వేసుకుంటున్నాను. అందులోనే అటుకులు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో అండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో వేసుకుందాము. వేరొక బౌల్లో ఇప్పుడు అదే మిక్సీ జార్లో రాగులు కూడా వేసుకొని మెత్తగా కాకుండా రవ్వలాగా పట్టుకోవాలి. రవ్వలాగా పట్టుకుంటేనే ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇదిగో అండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ పులియబెట్టాలి. కనీసం 7-8 గంటలైనా పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను ఓవర్ నైట్ తర్వాత ఇదిగో అండి చూస్తున్నాను, పిండి చక్కగా పులిసింది. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా ఇడ్లీలు వస్తాయి. దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి వాటర్. మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసేలోపు వాటర్ వేడవుతాయి. ఇడ్లీ పాత్రలకి ఆయిల్ రాసుకోవచ్చు రాసుకునే వాళ్ళు, లేదంటే నేను మామూలుగా వాటిని వాటర్లో కడిగి ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. ఈ మోల్డ్స్లో ఇప్పుడు ఇలా వేసుకోవాలి పిండి మరి దోశ పిండిలాగా చేసుకోవద్దు. మామూలు నార్మల్ ఇడ్లీలకి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి. పిండి ఎక్కువగా వేసుకుంటే ఉడికేటప్పుడు పిండి పొంగి వేరే పాత్రలకి ఇట్లా అతుక్కుంటూ వస్తాయండి. అందుకనే నార్మల్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది, మరి పాత్రలు నిండుగా వేసుకోకుండా. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్కి వీటన్నింటిని పెట్టుకొని ప్లేట్స్ని స్టవ్ పైన పెట్టుకుంటే అంతే అండి. ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూతని ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇడ్లీలు తీస్తే చక్కగా వస్తాయి. అంతే అండి, మన రాగి ఇడ్లీలు. మనం నార్మల్గా చేసుకునే ఇడ్లీలతో పాటు ఎప్పుడెప్పుడు ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పిల్లలకు ఎంతో బలం అండి. ఎముకలకు బలాన్ని ఇస్తాయి. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రాగి ఇడ్లీలను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగో అండి, ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా వచ్చాయి. డయాబెటీస్ వారికి కూడా చాలా మంచివి, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.